ఇస్ రైజింగ్. అప్పులలో బాగా పెరిగింది. గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తే ఆ అప్పుతోని సంపద సృష్టించిండు, ఆ అప్పుతోని కరెంటు సమస్య పరిష్కారం చేసిండు, అప్పుతోని సాగునీరు తెచ్చిండు, ఆ అప్పుతోని ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు, ఆ అప్పుతోని 32 మెడికల్ కాలేజీలు కట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఆ అప్పుతోని మరి తెలంగాణ రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిండు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే అప్పుల పాలు చేసిండని చెప్పి లబలబా అన్నావు. మరి నువ్వేం చేస్తున్నావు ఇవాళ? ఒకటే ఒక్క సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం 40,000 కోట్ల అప్పు చేస్తే సంవత్సరానికి 1,50,000 కోట్ల అప్పు చేసిన మాట వాస్తవం కాదా? పోనీ 1,50,000 కోట్ల అప్పు చేసినావు, ఒక్క కొత్త పథకం చాలు చేసినావా? ఒక్క ఇందిరమ్మ ఇల్లు కిటిక పెట్టినావా? ఒక్క మనిషికి రేషన్ కార్డు ఇచ్చినావా? ఒక్కలకు తులం బంగారం ఇచ్చినావా? ఒక్క ఆడబిడ్డకు 2,500 ఇచ్చినావా? ఒక్క ముసలాయనకు 4,000 ఇచ్చినావా? రైతులకు రుణమాఫీ అన్న చక్కగా చేసినావా? ఏం చేసినావు? ఎందుకైతుంది అప్పు? మరి కేసీఆర్ అప్పు చేసిండంటే భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసి భవిష్యత్తు మీద మంచిళ్ళ కోసం, కరెంటు కోసం, సాగునీటి కోసం, మన సంపద పెంచడం కోసం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పు చేస్తే పేదోళ్ళకి ఇచ్చిండు. నువ్వేం చేస్తున్నావు? మరి ఆడికి పంపుతున్నావు పైసలు? 1,50,000 కోట్ల అప్పు చేసి ఒక్క పథకం చేయకపోతివి, ఒక్కటి సగం ఒక్క కొత్త బిల్డింగ్ కట్టకపోతివి, మరి ఏడబోతున్నాయి పైసలన్నీ? దీనికి సమాధానం చెప్పడు. తెలంగాణ ఇస్ రైజింగ్. అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య ఒక గన్ల పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్. ఎస్, తెలంగాణ ఇస్ రైజింగ్. ఎలా రైజింగ్? ఆత్మహత్యల్లో, అప్పుల్లో, క్రైమ్ రేట్లో, ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది. ఒకదానిలో మాత్రం డౌన్ అయింది. మీ శంకరపల్లి కొంప ఉచ్చుకున్నాడు, మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? నాకు కూడా కొద్దిగా భూమి ఉన్నది జన్వాడల. ఇక దానికి ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట జన్వాడలో, నాకే ఉందట భూమి. దాని ఎంబడబడ్డాడు. సరే పడితే వాడు కూలగొట్టరా పోయి ఊకెళ్ళి వెళ్ళింది. హైడ్రా పెట్టిందే నా కోసం అట. హైడ్రా పెట్టి కూలగొడుతుందికే పెట్టిండట. కూలగొట్టుకోరా పోయి ఊకెళ్ళి వెళ్ళిందని చెప్పిన. ఏం చేయాలి ఇక మరి గట్లా తయారైంది కథ. ఇంకా ఘోరం ఏంటంటే, వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నాడు. ఇప్పుడు నీకు అధికారం రానే వచ్చే, నువ్వే ముఖ్యమంత్రి అవుతుంది, నువ్వే రై మంది తిరగబడుతుంది, రోజు కనబడబడుతుంది టీవీల పేపర్లలో. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 14-15 నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటూనే బతుకుతావు? ఇక గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది. ఏది? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 15 నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండాడు. ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద ఉండి చక్కగా చూసుకోకుండా, ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనంత పని చాలు చేసిండు. ఏమైంది? 8 మంది వాళ్ళు ఇరుక్కపోయారు. ఒకడేమో చచ్చిపోయినట్టాడు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చే పీకినట్టాడు. ఇంకోటేమో ఇంకా కాలే అంటాడు. రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు. ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే కూలిపోయింది అంటాడు. ఇది ఎక్కడి బాధ? 15 నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము? ఇక పోనీ కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోతే మంత్రులు ఏం చేయాలి? ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటుడు, ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయు తిందామని వాడు ఒకటి తింటాడు, ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. ఒక గంట నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందట నాయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. వీళ్ళ కథనేమో ఇట్లున్నది. కాంగ్రెస్ వాళ్ళ కథ, కాంగ్రెస్ వాళ్ళ అందం గిట్లుంది. ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళకైతే మొక్కాలి. మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఏం చేస్తుండో మాకైతే తెలియదు. ఎందుకంటే 8 మంది గెలిచారు బీజేపీ వాళ్ళు. రూపాయి వచ్చింది ఆయన తెలంగాణకు. మోడీ గారి ప్రభుత్వం 11 ఏళ్ల నుంచి ఉన్నది ఇవాళ దేశంలో. ఏమిచ్చింది తెలంగాణకు? ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఎంతసేపు దేవుని పేరు మీద ఓట్లు అడుగుడేనా? అక్షింతలు వంచాలి, ఓట్లు అడగాలి, ఓట్లు డబ్బాలు వేసుకున్నాక మళ్ళీ అవతల పడాలి, తర్వాత ఇక పత్తలేదు. అరే బడ్జెట్లో రూపాయి ఇచ్చింది లేదు, ఒక స్కూల్ ఇవ్వవు, ఒక కాలేజీ ఇవ్వవు, ఒక పరిశ్రమ ఇవ్వవు, ఏది ఇవ్వవు. ఏందా అంటే మళ్ళీ ఏమనంటే నువ్వు దేవద్రోహి,
దేశద్రోహి, నువ్వు ధర్మద్రోహి, ఈ ద్రోహి, ఆ ద్రోహి, ఇంతనే ఇక తెలంగాణకి చూడలేదా?